హాయ్ ఫ్రెండ్స్, టంటడాయ్ ఈత పళ్ళు సమ్మర్ స్పెషల్ ఈత పళ్ళు వచ్చేసినాయి ఫ్రెండ్స్. అన్ని సీజనల్ ఫ్రూట్స్ను ఇష్టం ఉన్నట్టు తింటాం కదా ఫ్రెండ్స్. సో ఈ సీజనల్ ఫ్రూట్స్ కూడా చాలా మంచి సమ్మర్లో దొరుకుతాయి అన్నమాట. ఈత పళ్ళకు పెద్ద స్టోరీ ఉన్నాయండి. ఎందుకోసం అంటే మనందరం చిన్నప్పుడు ఈత పళ్ళ కోసం వెళ్ళేవాళ్ళం కదా. ఆ ఈత పళ్ళ కోసం దొంగతనం పోవడేమో కానీ పోయినందుకు గొడవ కాదండి. తీసుకొచ్చుకున్నాక పంచుకోవడంలో లొల్లు అవుతాయి కదా. ఆస్తి పంపకాలక ఈత పళ్ళ పంపకాలకే పెద్ద లొల్లు అవుతుంది. ఈ లొల్లి వల్ల ఇంట్లో దొరికిపోయి పొట్టు తిట్లా పడతాం. గుర్తుందా ఫ్రెండ్స్? నాకైతే చాలా గుర్తు. చిన్నప్పుడు ఈత పళ్ళ కోసం పోయి వచ్చి పంచుకున్నప్పుడు ఆ గొడవ అయితే హైలైట్ ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత తలుచుకుంటే చాలా నవ్వొస్తుంది. ఇప్పుడు నా పరిస్థితి అట్లనే ఉందన్నమాట. చాలామంది ఏమంటారంటే ఈత పళ్ళు బాగా తింటే వేడైతే అంటారు కదా. అంత సినిమా లేదు. వేడయ్యని దొరుకుతున్నాయా? ఇవి దొరికేదే కొన్ని. దొరికినప్పుడు తినండి ఫ్రెండ్స్, ఏం కాదు. ఒకవేళ బాగా తిందాం అనుకున్నా దొరకట్లేదు. ఎందుకంటే ఊళ్ళలో తాడి చెట్లు ఈత చెట్లే కరవైనాయి. ఇంకా ఈతకాయలు ఏడ దొరుకుతాయి పుల్లి. అందుకని దొరికిన కొన్ని ఈత పండ్లు మంచిగా దొరికినప్పుడు తినండి ఫ్రెండ్స్. నాకైతే తెలియదు, ముందే చెప్తాను. ఇప్పుడే దొరుకుతాయి, తక్కువ తినండి. మొత్తానికైతే ఈరోజు ఈత పళ్ళతోని నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి ఫ్రెండ్స్. మీకు అంతేనా? మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తే ఏమన్నా కామెంట్లు తెలియజేయండి ఫ్రెండ్స్.